నల్గొండ జిల్లా వార్త ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతా ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే 4 శిశు విక్రయాలు వెలుగులోకి రావడంతో సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా దామరచర్ల మండలం మానతండలో 2 వేర్వేరు కుటుంబాలకు సంబంధించినటువంటి దంపతులు చిన్నపిల్లల్ని పెంచుకుంటున్నట్టు సమాచారంతో ఐసీడీఎస్ అధికారులు పోలీసులు విచారణ చేయగా ఆ ఇద్దరు శిశువుని కూడా కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఈ ఇద్దరు శిశువులు కూడా నాగార్జున సాగర్, పిరార మండలాలకు సంబంధించినటువంటి పేద గిరిజనుల నుంచి కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో దళారుల ప్రమేయం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. లక్షల రూపాయల చేతులు మారినట్టుగా కూడా గుర్తించారు. మొత్తం 4 అరెస్ట్ చేశారు. వారిపైన పీడీ నమోదు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లా సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 5 నెలలుగా జీతాలు లేక వరుసగా 2వ రోజు కూడా ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు, సమ్మె కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా 500 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోయి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి వద్దకు వెళ్తే కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాపోతూ ఉన్నారు. అర్ధాకలు తలముటిస్తూ ఉన్నాం, కుటుంబాల పోషణ భారంగా మారిందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని నెలగా టాన్షన్గా జీతాలు విడుదల చేయాలి. దీంతోపాటు పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన మరొక వార్త. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కలెక్టరేట్ను ముట్టడించారు బీసీ జేఏసీ నాయకులందరూ కూడా. ఈరోజు భారీ నిరసన ర్యాలీ కూడా చేయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా షెడ్యూల్లో చేర్చి వాళ్ళు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాం, రాజకీయంగా సమాజ్ చేస్తామంటూ కూడా బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.